పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనము చూస్తే, విశ్వాసానికి కర్త కొనసాగించు యేసు వైపు చూచుచు అని వాక్యము సెలవిస్తుంది. అంటే విశ్వాసాన్ని పుట్టించేది ఫస్ట్ క్రీస్తు. విశ్వాసాన్ని పుట్టించేది ఏంటి, ఎవరు అని ఆలోచన చేస్తే క్రీస్తు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసానికి కర్త అనే వాక్యము సెలవిస్తుంది. అంటే ఒకరికి విశ్వాసము రావాలి అని అంటే ఆ వ్యక్తికి మొట్టమొదటిగా విశ్వాసాన్ని సృష్టించేది క్రీస్తు అయి ఉంటాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఏ విషయాల మీద పడితే ఆ విషయాల మీద నమ్మకం ఉంటే దాని విశ్వాసం అని వాక్యం సెలవివ్వట్లేదు, కానీ కేవలము దేవుని మీద ఉండేదే, కేవలము క్రీస్తు మీద నమ్మకం ఉండేదే దాన్నే విశ్వాసం అని వాక్యము సెలవిస్తుందండి. అలాగే విశ్వాసానికి కర్త అంటే సృష్టికర్త క్రీస్తు అయి ఉన్నాడు. దాన్ని కొనసాగించేది కూడా ఎవరు అని అంటే క్రీస్తే. ఆ విషయాన్ని మనం ఏం చేయాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే విశ్వాసం అనే మాట మనం చూస్తాం. అక్కడ వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా అంటే జనతైక కుమారునిగా పుట్టినవాని విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను మనకు అనుగ్రహించెను అని రాసుందండి. అంటే విశ్వాసము ఎవరికైతే యేసు మీద ఉంటుందో వారు రక్షించబడతారు. దాన్ని వాక్యము విశ్వాసం అని సెలవిస్తుందండి. దేవుడు యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచే వారిని రక్షించి నిత్య జీవాన్ని ఇస్తాడని వాక్యంలో మనము చూడొచ్చు. కాబట్టి విశ్వాసము అనేది క్రీస్తు మీద మాత్రమే ఉండేది, దేవుని మీద మాత్రమే ఉండేది. అదే విశ్వాసం. ఏ ఇతర విషయాల మీద, ఏ ఇతర వ్యక్తుల మీద, ఏ ఇతర శక్తుల మీద విశ్వాసం ఉంచితే, నమ్మకం ఉంచితే దాన్ని వాక్యము విశ్వాసం అని అనటం లేదు. కేవలము దేవుని మీద, దేవుని కుమారుని మీద, పరిశుద్ధాత్ముడి మీద నమ్మకం ఉంటేనే దాన్ని విశ్వాసం అని వాక్యము సెలవిస్తుంది. ఆ విశ్వాసం వల్ల మనకి నిత్య జీవము కలుగుతుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని గమనించాలి. అలాగే విశ్వాసము అనేది అది నమ్మకము, అది వ్యాపార ఒప్పందము కాదు. కొంతమందికి ఎలా మాట్లాడతారంటే, మనం వెళ్ళి యేసుక్రీస్తు వారి గురించి చెప్పినా వినినా, దేవుడి గురించి మనం చెప్పినా వినినా ఏమంటారంటే, ముందుగా నేను ఒకటి కోరుకుంటాను, అది చేస్తాడా అప్పుడు నమ్ముతా, ఆయన మాటలు అప్పుడు నమ్ముతా, అప్పుడు విశ్వసిస్తా అంటారు. అంటే వాళ్ళు దేవుడి మీద విశ్వాసం ఉంచాలి